దొరికే వరకు అందరూ దొరలే, దొరికాక కొంతమంది చాలా తెలివిగా పాపాన్ని మేనేజ్ చేస్తారు బయటపడకుండా. ప్రతి యాప్కి లాక్ పెట్టుకుంటారు. వాడు ఏదో విచిత్రమైన లాకులు పెట్టుకుంటాడు, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ ముగ్గులు వేస్తారు ఫోన్ లాకులకి, తెలుసలేదు మీకు? ఏ డాట్ను వదిలిపెట్టాడు, ముగ్గేస్తాడు. ఆ లాక్ తీయడానికి ఆవిడికి ఆమె ఆశ ఏంటి, ఇన్ని లాకులు వేసాడు లోపలేదో పాపం దాచేద్దామని ఫోన్కి లాకులు. చాలా మేనేజ్ చేస్తారు చాలా మంది పాపాన్ని దాయడానికి. మీకు సీక్రెట్ చెప్పనా, నువ్వు దాచే ప్రతి పాపాన్ని దేవుడే బయటేస్తాడు. ఎవరు బయటేస్తారు? దేవుడు బయటేస్తే ఆపతరం అయితే. దావీదు పాపం చేసి, నేను చేసిన పాపం ఎవ్వడికి తెలియదు. ఉరియాని చంపించేసా, బత్షెబ మాట్లాడదు, యోవాబు నాకు నమ్మకస్తుడు, ఎవ్వడికి తెలియదు, ఎవడు మాట్లాడని కాముగా ఉన్నాడు. ప్రవక్తను పంపించి దేవుడు బట్టబయలు చేశాడా లేదా?